ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయని థింగ్స్ జరిగినప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి గదా! ఇవాళ గూడా అలాంటిదొకటి జరిగింది. దాని గురించయితే ఈ షార్ట్ లాస్ట్‌లో చెప్తా. యాక్చువల్లీ చికెన్ విత్ కొబ్బరన్నం చేద్దాము అనుకున్నా. కాకపోతే సండే ఇంకా రథసప్తమి ఒకటే రోజు రావడం వల్ల ఇవాళైతే నో చికెన్ అనమాట. సో, ఓన్లీ కొబ్బరన్నమే చేస్తున్నా. బట్ దానికి ఏదైనా కాంబినేషన్ వెజ్‌లో ఉండాలి అని జెప్పేసి చూస్తుంటే క్యాబేజీ ఉండే. నేను బీటెక్ హాస్టల్‌లో ఉన్నప్పుడు పప్పు విత్ క్యాబేజీ ఫ్రై ఉంటుండే అనమాట. అండ్ ఆ ఫ్రైనంటే నాకు చాలా నచ్చుతుండే. అందుకే ఇవాళైతే అది చేద్దాము అనుకున్నా. అండ్ ఇంట్లో ఒక 4 అట్లా బజ్జీ మిర్చి ఉండే అన్నమాట. సో వాటితోటి గూడా మిర్చి బజ్జీ వేసేసిన. అండ్ ఇందాక కొబ్బరన్నంలోకి కొబ్బరి పాలు తీసిన తర్వాత మిగిలిపోయిన ఆ కొబ్బరి పిప్పిలోకి కొంచెం బెల్లం ఏసేసుకొని అండ్ దాని తర్వాత కొంచెం ఘీ గూడా వేసేసుకొని అయితే స్వీట్ చేసేసిన. ఇవాళ లంచ్ ఫీస్ట్ లాగా అనిపించింది. చాలా సాటిస్ఫైడ్ గా లంచ్ చేసుకున్న తర్వాత బోర్ కొడుతుంది అని చెప్పేసి ఊరికే అలా బయటికి వెళ్దాము అని అనుకుంటే అస్సలు అనుకోకుండా మా దగ్గర ఉండే కంఠేశ్వర్ టెంపుల్ దగ్గర రథం అయితే మూవ్ చేస్తున్నారు. అండ్ మేము వెళ్ళే టైంకి అది ఎగ్జాక్ట్ గా మూవ్ చేస్తుండే అన్నమాట. అస్సలు ప్లాన్డ్ కాదు. పైగా ఎగ్జాక్ట్ టైం కి మేము అక్కడ ఉండడం చాలా పాజిటివ్ గా అనిపించింది. చాలా హ్యాపీనెస్ తో రథసప్తమి డే అయితే ఎండ్ అయిపోయింది.